దేవి, ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఆత్మబంధువులు. నమస్కారం తల్లి. ఈ అనసూయను చూడవచ్చిన ఆత్మబంధువు నీవు. మా నియమం పాటిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తాం. తప్పక పాటిస్తాను. ఆనతి ఇవ్వండి స్వామి. వస్త్ర విహీనమై వడ్డించాలి. అనుదినము నేను నా పతిని దైవముగా ఆరాధించుట సత్యమే. ఈ అతిథులు శిశువుల కుదురుగాక. అనసూయదేవి, నీ పాతివ్రత్యమును పరీక్షింపదలిచిన మా అపచారం మన్నించి మాకు పతిభిక్ష పెట్టు తల్లి. అమ్మా, నీ మహిమకు సంతసించితిమి. వరమేదైనా కోరుకును. అమ్మా అన్న ఆ పిలుపు సార్థకం చేయమని వేడుకుంటున్నాను. మీ ముమ్మూర్తులు ఏకముగా నాకు పుత్ర రూపంలో దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. అలాగే తల్లి. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే రుద్రః సమాశ్రితః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ నమోస్తుతే. నేటికి నా జన్మ తరించింది. కుమార, ఈ దత్తాత్రేయ నామంతో పిలువగానే పలికే దైవంగా భక్తులను కటాక్షించు తండ్రి. కుమారా, శ్రీరామ, రామచంద్ర ప్రభు, ఈ పేద తల్లిని జ్ఞాపకం పెట్టుకుని వచ్చావా తండ్రి? కోడల్ని చూడాలనుకునే ముచ్చట కూడా తీర్చావా తండ్రి? అమ్మా, మీ చిన్న కుమారుడు లక్ష్మణుడు. మా నాయన చూసావా, నేటికి మన తపస్సు ఫలించింది. ఎంత అదృష్టవంతులం, ఎంత అదృష్టవంతులం. అమ్మా సీత, ఇంటికి వచ్చిన కోడలివి ఈ పసుపు కుంకుమలు అందుకో తల్లి. ఈ పూలు ఎన్నిటికీ వాడవు, ఈ చీర ఎప్పటికీ మాసిపోదు. వీటిని ధరించి నిత్య సౌభాగ్యవతి వర్ధిల్లు తల్లి. మహాప్రసాదం. శ్రీరామ, నీ రాకకై నాలాగే ఎందరూ ఎదురు చూస్తున్నారు. అందరినీ ఈ సందర్శనంతో తరింపచే తండ్రి, తరింపచే.